మాలోత్ కవిత గారు, లలిత గారు, అదేవిధంగా సుమిత్ర గారు, మా హేమ గారు, అదేవిధంగా రసగలక్ష్మి గారు, అదేవిధంగా అర్పిత గారు, మేమందరం కూడా విమెన్ కమిషన్ కి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి రావడం జరిగింది. మహిళా అధికారులను మంత్రులు వాళ్ళ ఇంటికి పిలిపించుకొని మరి రివ్యూస్ చేస్తున్నారన్నటువంటి ఒక వార్తలో ప్రచురింపబడినటువంటి విషయాన్ని మరి మహిళా కమిషన్ దృష్టికి తీసుకొని రావడం జరిగింది. మరి నిజంగా కూడా ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల పైన వివక్ష పెరుగుతోంది. వారి యొక్క గౌరవానికి భంగం కలిగే విధంగా కార్యక్రమాలు మనం కంటిన్యూస్ గా చూస్తున్నట్టయితే అటువంటి పరిణామాలు కనిపిస్తా ఉన్నాయి. ఎక్కడ మహిళలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని చెప్పేసి మను మహర్షి గారు అన్నటువంటి మాటలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి గాని కాంగ్రెస్ పాలకులకు గాని అర్థమైనట్టు లేదు అని చెప్పే అనుమానం అయితే మాకు వస్తుంది అని చెప్పేసి మేము స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మరి కంటిన్యూస్ గా మహిళా అధికారులను అనుకోండి, ఒక కార్యకర్త నుంచి మహిళా కార్యకర్త నుంచి ప్రజాప్రతినిధులు అనుకోండి, ఐఏఎస్ ఆఫీసర్స్ అనుకోండి, ఐపీఎస్ ఆఫీసర్స్ అనుకోండి, అదేవిధంగా ఎమ్మెల్యేలను అనుకోండి, ఎంపీలను అనుకోండి, లేదంటే మంత్రులను అనుకోండి, మరి వారి యొక్క గౌరవానికి భంగం కలిగే విధంగా వారిని అవమానపరిచే విధంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇంద్రమ్మ రాజ్యం తెస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలికింది ఈ యొక్క కాంగ్రెస్ పెద్దలందరూ కూడా. అంటే ఈ విధంగా మహిళల్ని మనస్తాపానికి గురి చేసి మరి అవమానపరచడమే ఇంద్రమ్మ రాజ్యమా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. మరి మహిళల పైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపడుతుంది అని చెప్పేసి స్పష్టంగా చెప్పొచ్చు. నేను నిన్న ఏదైతే ఆంధ్రజ్యోతిలో మనకు సంబంధించి ఏదైతే మరి ఈ యొక్క తలంటిన రేవంత్ మరి అదేవిధంగా మంత్రుల షాక్ అనే శీర్షిక రాయడం జరిగిందో ఆ శీర్షికలో భాగంగా మరి దాంట్లో క్లియర్ గా చెప్పడం జరిగింది ఏంటంటే మహిళా అధికారులను మంత్రుల ఇంటికి పిలిపించుకొని రివ్యూ చేస్తా ఉన్నారు, ఇది ఆక్షేపణీయం అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ దీనిలో నిజాలు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. దానిపైన ఎంక్వైరీ వేయండి, ఎంక్వైరీ చేసి నిజంగా అటువంటిది ఏదైనా ఉంటే దానిపైన యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి మేము ఈరోజు ఉమెన్ కమిషన్ ని మరి అడుగుతూ రావడం జరిగింది. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో మహిళా అధికారులకు మంచి శ్వేత వాతావరణాన్ని కల్పించి స్వతంత్రంగా వ్యవహరించేటువంటి పరిస్థితిని ఆ రోజు కల్పించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో మరి అత్యుత్తమమైనటువంటి ఏదైతే సిఎస్ పోస్ట్ ఉందో మరి శాంతి కుమారి గారికి అంటే మహిళా అధికారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సీఎంఓలో కూడా ఒక మంచి నికాస్ అయినటువంటి నిజాయితీ గలటువంటి ఒక ఆఫీసర్ ని సీఎంఓలో వేసుకోవడం జరిగింది. అదే ఆఫీసర్స్ ని మరి ఈ ప్రభుత్వం వచ్చినాక ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టిందో మనం స్పష్టంగా చూడడం జరిగింది. ఈ విధంగా ఏంటంటే వార్తలో ప్రచురితమైనటువంటి విషయాన్ని అనవసరంగా ప్రజల్లో చర్చనీయాంశంగా మార్చడం జరిగింది. మరి దీని ద్వారా ఏంటంటే పనిచేసేటువంటి అధికారులకు మరి ఇబ్బందికైనటువంటి పరిస్థితి, అనేక సందేహాలకు తావిచ్చినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. వారు మరి పనిచేసేటువంటి పరిస్థితి లేదు. వారి యొక్క రాజకీయ ప్రయోజనాల కోసం మహిళల్ని రాజకీయంగా మరి ఇబ్బంది పెట్టేటువంటి విధంగా అంటే వారికి ఒక ఒత్తిళ్లు గురయ్యే విధంగా, రాజకీయ ఒత్తిళ్లకు గురయ్యే విధంగా మరి కార్యక్రమాలు చేసినట్టుగా అనిపిస్తా ఉంది. ఎందుకంటే యథా రాజా యథా తథా ప్రజ అన్నట్టుగా గౌరవ ముఖ్యమంత్రి గారికే మరి మహిళా ప్రతినిధుల పైన కూడా మరి కరెక్ట్ ఒక ఇది లేకుండా మాట్లాడడం జరుగుతోంది, గౌరవం లేకుండా మాట్లాడడం జరుగుతోంది. నిన్న మొన్న జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ మనం కనుక చూసుకున్నట్టయితే మరి మహిళా మంత్రి బీసీ మంత్రి కూతురు మరి చెప్పడం జరిగింది ఏంటంటే మా అమ్మ ముఖ్యమంత్రి గారి దగ్గరకు వెళ్లాలంటేనే భయపడేటువంటి పరిస్థితి వస్తా ఉంది, ఆ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారిని స్వయంగా చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు మరి అదేవిధంగా అసెంబ్లీలో, ఎందుకంటే మన కొన్ని ఇన్సిడెంట్స్ ఏదైతే ప్రజల యొక్క అభిప్రాయాలను మరి ప్రచురితం చేసిన సోషల్ మీడియాలో ప్రచురితం చేసినటువంటి వారిపైన కూడా మరి బట్టలు మహిళా జర్నలిస్ట్లను కూడా చూడకుండా బట్టలు ఇప్పి కొడతామని చెప్పేసి మరి మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా నేను ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. అదేవిధంగా తన్వి గారిని అదేవిధంగా రేవతి గారి పైన కూడా మరి కేసులు పెట్టి జైలుకి పంపించినటువంటి సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. మహిళా రైతులు మరి లైన్లో నిల్చొని యూరో కోసం నిల్చుంటే సినిమా టికెట్ల కోసం నిల్చున్నట్టుగా నిల్చున్నారని చెప్పేసి అక్కడ కూడా అవమానానికి గురి చేసినటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా కొత్తగూడానికి సంబంధించి
మరి ఈళ్ళ బెండి అని చెప్పేసి గ్రామంలో గిరిజన మహిళను విమర్శనం చేసుకుంటున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూడడం జరిగింది. అదేవిధంగా నిన్న మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ మరి ఢిల్లీలో ఏదైతే సిపిఆర్ఓగా పనిచేసినటువంటి హర్ష భార్గవి అని చెప్పేసి మరి ఒక మహిళా అధికారిని మరి కనీసం ముఖ్యమంత్రి గారిని కూడా కలవనీయకుండా నువ్వెవరో తెలియదు కనుక చెల్పో అంటే మరి ఏడుస్తూ మరి మాట్లాడినటువంటి వీడియోలు కూడా బయటకు వచ్చినటువంటి సందర్భం మనం గమనిస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఇచ్చినటువంటి మాటలు ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు. మరి మహిళల్ని కోటీశ్వరులు చేస్తామని చెప్పేసి అంటున్నటువంటి ముఖ్యమంత్రి గారు మరి కనీసం కోటీశ్వరులు చేయకపోయినా పర్వాలేదు, కానీ వారి హక్కులకు భంగం కలిగే విధంగా మరి ప్రవర్తించొద్దు. మీరు గాని మీ మంత్రులు గాని మీ ప్రజాప్రతినిధులు గాని మరి అధికారులపైన ఒత్తిడి తేవద్దు. అదేవిధంగా స్వేచ్ఛ వాతావరణంలో వారు పనిచేసుకునే విధంగా మరి అవకాశాన్ని కల్పించాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. నిన్న మొన్న వర్షిణి అనే గురుకులాల్లో మనం చూస్తాం ఎన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. నిన్న మొన్న ఒక కరీంనగర్ లో ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయింది. అక్కడ ప్రిన్సిపల్ యొక్క ఒత్తిడి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. నేను వర్షిణి అని చెప్పేసి అమ్మాయి చనిపోతే ట్రాక్టర్ లో గురుకులానికి సంబంధించినటువంటి ఒక స్టూడెంట్ చనిపోతే మరి ఆమె ట్రాక్టర్ లో తీసుకుపోయేటువంటి పరిస్థితి, దాన్ని మనం తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం. అంటే మహిళల్ని మహిళలుగా చూడడమే మర్చిపోయినరా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. మహిళా ప్రతినిధుల కింద పనిచేసినటువంటి మీరు మరి ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల్ని మీరు మహిళలుగా ఎందుకు గుర్తిస్తలేరు, వారికి మరి ఏ విధంగా గౌరవించాలో గౌరవించలేకపోతా ఉన్నారని చెప్పేసి మేము బాధపడతా ఉన్నాం. కాబట్టి వారికి ఇస్తామని మహిళలకు ఇస్తామన్న ఆడపిల్లలకు ముఖ్యంగా మహాలక్ష్మి పథకం కింద 2500 ఇస్తామన్నారు, గ్యాస్ సబ్సిడీ ఇస్తామన్నారు. మరి అదేవిధంగా మహిళా విద్యార్థులకు స్కూటీలు ఇస్తామన్నారు. అదేవిధంగా కేసీఆర్ కిట్ అంటే మానవాళ్ళు లేకుండా వేస్తామన్నారు. అది మదర్ అండ్ చైల్డ్ కిట్ అన్నారు. మదర్ అండ్ చైల్డ్ కిట్ బంద్ చేసింది. 13,000 మహిళలు పుడితే ఆడపిల్లలు పుడితే ఇచ్చేటువంటి పథకాన్ని మానేసేయడం. అదేవిధంగా ఈ విధంగా చూసుకున్నట్టయితే మరి కళ్యాణ లక్ష్మికి సంబంధించి షాద్పూపాలకు సంబంధించి మరి 1 తులం బంగారం ఇస్తామన్నారు, అది కూడా ఇవ్వలేదు. మరి ఈ విధంగా కంటిన్యూస్ గా ఏంటంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా తుంగలో తొక్కి మహిళలను స్వేచ్ఛగా బతికేటువంటి పరిస్థితి లేకుండా భద్రత కరువయ్యే విధంగా చేసినటువంటి వీరి యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ మహిళా అధికారులను మరి ఇంటికి పిలవకుండా మరి అదే విధంగా వారు స్వేచ్ఛగా పనిచేసేటువంటి వాతావరణాన్ని కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఇది పునరావృతం అవుతా ఉంది కాబట్టి మళ్ళీ ఈ రోజు మేము ఉమెన్ కమిషన్ ని అప్రోచ్ అయ్యి మీరు స్వచ్ఛందంగా మీరు తీసుకోండి, మహిళా అధికారులు కూడా పాష్ కమిటీ ఉంటది, ఆ కమిటీని ఏర్పాటు చేయండి, ఆ కమిటీ ఆధ్వర్యంలో వరకు రక్షణ కల్పించండి అని చెప్పేసి మేము చెప్తాం. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారి ఆయుధంలో షీ టీమ్స్ ఏర్పాటు చేసి మహిళలకు మంచి భద్రత కల్పించడం జరిగింది. ఇప్పుడు ఈ షీ టీమ్స్ కూడా ఎక్కడున్నాయో మాకు అర్థం కానటువంటి పరిస్థితి. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మరి మరొకసారి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, మహిళా అధికారులను వేధించకండి, మీ రాజకీయ ప్రయోజనాల కోసం వారిని ఇబ్బంది పెట్టకండి, వారిని బలి చేయొద్దు అని చెప్పేసి కూడా మరొకసారి డిమాండ్ చేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్.